రేపు మంగళవారం రోజున బెల్లంతో ఇలా చేస్తే చాలండి. మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు. అలానే కాకుండా లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయన్నమాట. బెల్లం గురించి మనందరికీ తెలిసిందే కదా. బెల్లం చాలా చాలా శుద్ధి అయినది. చాలా శక్తివంతమైన పదార్థంగా పరిగణిస్తారనమాట. అందుకే బెల్లంతో ఏది చేసుకున్నా కానీ మనకు పనిచేస్తుందన్నమాట అండి. అందుకే మంగళవారం పూట ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అప్పులు అధికంగా ఉన్నాయని బాధపడేవారు, అప్పుల కూపిలో పడిపోయి చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అప్పు ఏంటంటే కొంతమందికి తీరుతుంది, కొంతమందికి అసలు అప్పు తీరనే తీరదు. మనం ఏంటంటే సంపాదించింది సరిపోకను మనకేదో ఒక రకంగా మనం అప్పు చేస్తూ ఉంటాం, కానీ అది తీర్చుకోవటానికి ఎంత ఇబ్బంది పడతామో అది అనుభవించే వాళ్ళకి అర్థమవుతుంది కదండి. అయితే మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, రేపు మంగళవారం పూట ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. తప్పకుండా ఏంటంటే ఫలితం ఉంటుందన్నమాట. అప్పు తీరుతుంది, అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు, ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఈ చిన్న పరిహారం మీ జీవితాన్ని మార్చేస్తుందని చెప్పొచ్చు. నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎంత నమ్మకంతో చేసుకుంటే అంత మంచి ఫలితం అయితే వస్తుందండి. అందుకే మంగళవారం పూట ఖచ్చితంగా ఈ బెల్లం పరిహారం అనేది పాటించండి. బెల్లం ఏంటంటే దైవానికి అంకితం చేయబడుతుందండి. మనం ఏదైనా పదార్థము అంటే ఏదైనా నైవేద్యం కానీ ఏదైనా చేసి మనం భగవంతుడికి పెడితే అది నివేదన అవుతుందో లేదో తెలియదు, కానీ మనం బెల్లాన్ని ఏంటంటే గనక నివేదన చేస్తే అంటే ప్రసాదంగా నివేదన చేస్తే ఖచ్చితంగా బెల్లం ఏంటంటే గనక భగవంతుడు స్వీకరిస్తాడని పురాణ గ్రంథాల్లో కూడా చెప్పబడుతుందన్నమాట. అందుకే బెల్లానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కాబట్టి బెల్లంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కలిగించుకొని మనకు పరిహారం అనేది పనిచేసేలాగా చేస్తాయి అన్నమాట. అందుకే బెల్లానికి అతీత శక్తి ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో కూడా చెప్పబడుతుంది. ఒక బెల్లం ఏంటంటే మన అప్పుని తీర్చడమే కాదు, అనేక రకాల సమస్యల నుంచి కూడా మనకు ఏంటంటే కనుక బయటపడేసేలాగా చేయడానికి ఉపయోగపడుతుందన్నమాట. ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే రేపు మంగళవారం రోజున కొన్ని నియమాలు తప్పక ఆచరించండి. అయితే అప్పులు ఉన్న వాళ్ళు ఏంటంటే కనుక ఎర్రటి వస్త్రాలు ధరించకండి. ఎరుపు చెడుకు సంకేతం కాబట్టి అప్పు అనేది పెరుగుతుంది. కాబట్టి మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఎర్రటి దుస్తువులు ధరించకండి. ఒకవేళ మీ ఇంట్లో బెల్లం లేకపోతే మంగళవారం పూట బెల్లం కొని తెచ్చుకోండి, మంచి జరుగుతుందన్నమాట. ఇలా బెల్లం కొని తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు విధంగా అంటే మనం చెబుతున్నాం కదా, ఆ పరిహారం చేయండి. అయితే మంగళవారం ఇంట్లో ఏంటంటే కనుక ఎర్రపప్పు టమాటాల కూరని వండి తినకూడదు. దానివల్ల కూడా ఏంటంటే అప్పు పెరుగుతుంది, అప్పుల కూబిలో పడిపోతాము, ఇంకా అప్పులో ఏంటంటే కనుక మనము కూడుకుపోతామని చెప్పొచ్చు. అందుకే మన పెద్దవారు మన పూర్వీకులు కూడా మంగళవారం పూట ఎర్రటి పదార్థాలు తినటం కానీ కొయ్యటం కానీ వండటం కానీ చేసేవారు కాదనమాట. ఎర్రటి దుస్తులని కూడా ధరించేవారు కాదు. మంగళవారం ఏంటంటే కనుక అప్పు ఇవ్వండి, కానీ రూపాయి కూడా ఏంటంటే కనుక మనం తీసుకోకూడదు. మీరు రూపాయి ఇచ్చినా అంతకంత ఇస్తూ ఉంటారు, కానీ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అండి జీవితాంతం తీసుకుంటూ ఉంటారనమాట. అందుకే మంగళవారం అసలు కూడా అప్పు తీసుకోకండి. ఎమర్జెన్సీ అయినా కానీ తీసుకోకండి, అసలు అప్పు జోలికే వెళ్ళకండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మంగళవారం అండి ముఖ్యంగా ఏంటంటే కనుక ఇలా అప్పు చేయకూడదనమాట. ఇలా చిన్న చిన్న నియమాలు ఉన్నాయండి, అవి ఆచరిస్తే చాలా మంచిది. కాబట్టి అవి పాటించడం వల్ల మనకు మంచి జరగడంతో పాటు చాలా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయన్నమాట. దైవానుగ్రహం కలగాలన్నా, సకల శుభాలు చేకూరాలన్నా బెల్లం పరిహారం ఖచ్చితంగా చేయాలన్నమాట. బెల్లంతో అనేక రకాల పరిహారాలు చేస్తారు, కానీ ఈ పరిహారం ద్వారా ఏంటంటే అప్పు తీరుతుంది. మనం ఏంటంటే ఎప్పుడైనా సరేనండి అప్పు పెరిగినప్పుడు వడ్డీల మీద వడ్డీలు కట్టి మనం అలసిపోయినప్పుడు ఏదైనా పరిహారం ఉంటే బాగుండు చేసేసుకుని ఫలితాన్ని పొందే వాళ్ళం అనుకుంటారు కదా, అలాంటి వాళ్లకు చక్కగా పనిచేస్తుందన్నమాట. అందుకే ఇక్కడ చూయించే విధంగా ఒక్క గడ్డ బెల్లం ఇంత సైజులో ఉండేది, అంటే కొంచెం పెద్దగా నిమ్మకాయ సైజు అంత బెల్లాన్ని తీసుకోండి. ఇక్కడ చూయించే విధంగా ఇలా ఉంటే ఇలా తీసుకోండి, లేదంటే కనుక నార్మల్గా గడ్డగా ఉంటుంది కదా చిన్న గడ్డ బెల్లము, అదన్నా పర్వాలేదు, అది కూడా తీసుకోవచ్చు. ఇంట్లోదే తీసుకోండి. దీనికోసం ఏంటంటే కనుక ప్రత్యేకించి ఏం తెచ్చుకోకండి. అలా తెచ్చుకోకుండా ఏంటంటే ఇంట్లోదే తీసేసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక ఎక్కడైతే వేప చెట్టు ఉంటుందో, అయితే మంగళవారం పూట వేప చెట్టు దగ్గర బెల్లం పడేయాలన్నమాట. ఏ విధంగా పడేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మంగళవారం పూట ఏం చేయండి అంటే కనుక చిన్న నిమ్మకాయ సైజులో ఉండే అంత బెల్లం తీసుకొని మీరు అంటే ఒంటి స్నానం కానీ తల స్నానం కానీ మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు ఏదైనా చేయొచ్చు. చేసిన తర్వాత ఏంటంటే వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. వేప చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తారు. వేప చెట్టు అతీత శక్తివంతమైనది. వేప చెట్టు ఏంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే వేప చెట్ల దగ్గరే కులదేవతలు, గ్రామ దేవతలు ఏంటంటే కనుక కొలువు తీరుతూ ఉంటారు. వేప చెట్టు ఒక పచ్చని వృక్షమే, కానీ వేప చెట్టులో అతీత శక్తులు దాగుంటాయి. వేప చెట్టు ఎప్పుడు కూడా మానవుడికి ఆక్సిజన్ ఇస్తుంది, అలానే కాకుండా ఏంటంటే కనుక నీడనిస్తుంది. వేప చెట్టు మానవుడికి ఆరోగ్యాన్ని ఇస్తుంది, అనారోగ్యాన్ని కూడా దూరం చేస్తుంది. ఒక రకంగా ప్రకృతి అనుగ్రహాన్ని కలిగిస్తుంది, దైవానుగ్రహాన్ని కూడా వేప చెట్టు కలిగిస్తుంది చెప్పాలంటే నిజంగా. కాబట్టి వేప చెట్టుకు అతీత శక్తి ఉంటుంది. వేప చెట్టు చాలా పవర్ని కలిగి ఉంటుంది. కాబట్టి బెల్లం తీసుకొని వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ముందుగా మీరు ఏం చేయండి అంటే కనుక ఈ బెల్లాన్ని కొంచెం పక్కన పెట్టేసి వేప చెట్టుని 3 సార్లు మీ అరిచేతులతో తాకండి. అంటే తాకండి, 2 చేతులతో చక్కగా ఏంటంటే కనుక పట్టుకోండి, తాకండి. ఒక 11 ప్రదక్షిణలు కూడా చెయ్యండి, లేదంటే 3 చెయ్యండి. ఇలా ఏంటంటే కనుక నమస్కారం కూడా చేసుకోండి.
ఎందుకండి మన అవసరం కోసం కదా మనం పరిహారం చేస్తున్నాం. కావున తాకటం వల్ల, నమస్కారం చేయటం వల్ల, అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు తీసుకెళ్ళిన బెల్లం అంటే మీరేంటంటే కనుక కాసేపు అక్కడ కూర్చొని మీ యొక్క అప్పుల బాధలన్నీ కూడా వేప చెట్టుకు చెప్పొచ్చు. అంటే వేప చెట్టు వింటుందా అండి అని మీరు అనుకోవచ్చు. దేవతా వృక్షం కాబట్టి వేప చెట్టు ఖచ్చితంగా అండి మనం చెప్పేవన్నీ కూడా అది గ్రహించుకుంటుందన్నమాట. అంటే మనం చెప్పే ప్రతిదీ కూడా మనకేంటంటే కనుక అంటే మన యొక్క సమస్యను తీరుస్తుంది. మనం తీసుకెళ్ళిన బెల్లాన్ని చేతిలో పట్టుకొని మన సమస్యను, అప్పుని చెప్పుకొని ఆ తర్వాత తల చుట్టూ 21 సార్లు తిప్పి ఆ బెల్లాన్ని వేప చెట్టు దగ్గర పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తే సరిపోతుంది. అక్కడ వేసిన తర్వాత ఆ బెల్లాన్ని ఏంటంటే కనుక క్రిమి కీటకాలతో పాటు అక్కడ ఉండే మూగజీవాలు ఏవైనా సరే అవి తీసేసుకుంటాయి అనమాట. చీమలు అయితే ఖచ్చితంగా వాటిని తీపి పదార్థం కాబట్టి తీసేసుకుంటాయి. అయితే శాస్త్రాల్లో ఏం చెప్పబడుతుందంటే కనుక ఎవరైతే మూగజీవాలకు ఆహారం పెడతారో ఈ చీమలు కావచ్చు, ఇంకా క్రిమి కీటకాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా, అవేంటంటే ఒక రకంగా మనకు హాని ఏం కలిగించవు. వాటి వల్ల మనకి ఏంటంటే కనుక ఇబ్బంది కూడా ఉండదు. వాటికి ఏంటంటే మనం ఆహారం పెడితే మన అప్పుని అవి తీరుస్తాయి. అలానే దైవానుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఇలా ఏంటంటే బెల్లాన్ని అక్కడ పడేసి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేస్తే చాలండి. ఏదో ఒక రకంగా అప్పు తీరుతుంది, కానీ ఒకటేసారి అయితే తీరది, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే ఏంటంటే కనుక మెల్లిమెల్లిగా అప్పుని తీర్చుకోవడానికి పరిహారం పనిచేస్తుందన్నమాట. చిన్నది అనిపించవచ్చు, మీరు అనుకోవచ్చు దీనివల్ల అప్పు తీరుతుందంటే ఖచ్చితంగా తీరుతుంది. భగవంతుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. దైవానుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరి అప్పు తీరటంతో పాటు మనం కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళతాము. అంతెందుకండి, ఇదే నిమ్మకాయ సైజ్ అంత బెల్లం తీసుకొని బియ్యపిండిలో చక్కగా అంటే అంత బియ్యపిండి తీసుకోండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా బియ్యపిండి, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం గడ్డని తీసుకొని ఆ బెల్లం గడ్డని చక్కగా కరిగించి బియ్యపిండిలో పోసేసి ముద్దలాగా చేసేసి మంగళవారం పూట ఆవు దగ్గరికి వెళ్ళేసి చక్కగా ఏంటంటే కనుక ఆవుని తాకి నమస్కారం చేసుకొని ఆవుకు మీరు తీసుకెళ్ళిన ఈ బియ్యపిండి అంటే ఉంది కదా గడ్డ మన ముద్ద, ఆ ముద్దను కూడా ఏంటంటే కనుక చక్కగా పెట్టేయచ్చు. అలా పెట్టేసి కూడా నమస్కారం చేసుకుంటే కూడా మీకు ఫలితం వస్తుంది కదా. ఆ విధంగా కూడా మీరు ఫలితాన్ని అయితే పొందుతారు. ఇలా కానీ అలా కానీ ఎలాగైనా సరే చెయ్యండి. 2 కూడా చేసుకోవచ్చు. 2 కూడా చేయటం వల్ల ఏంటంటే కనుక మీకు పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు, మీ అప్పు కూడా తీరుతుందన్నమాట. అందుకే ఇది కూడా మీరు పాటించుకోండి. ఈ 2 పరిహారాలలో మీకు ఏది నచ్చితే అది చేయండి. లేదంటే 2 కలిపి చేసుకోండి, ఒకటేసారి సరిపోతుంది. అలా కూడా మీ అప్పు తీరి మీరు ఏంటంటే కనుక అప్పుల కూబిలో నుంచి బయటపడతారు. ఆర్థికంగా ఫైనాన్షియల్గా బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదనమాట. చాలా వరకు కూడా ఏంటంటే కనుక అప్పులు ఉన్నాయని బాధపడేవారు, అప్పులు ఏంటంటే కనుక పెరిగిపోతున్నాయి అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే చక్కగా సిద్ధించే పరిహారం అనండి. పురాణాల ప్రకారం ఏంటంటే చాలా మంది కూడా ఈ పరిహారాన్ని ఆచరించేవారు, చేసేవారు. కాబట్టి మరి మీరు కూడా ఆచరించడం వల్ల, మీరు కూడా చేయటం వల్ల అప్పు అనేది ఏదో ఒక రకంగా తీరుతుంది. ఏదో ఒక రూపంలో దైవమే ఏంటంటే కనుక అనుగ్రహాన్ని ఇచ్చి అప్పుని తీర్చడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అంతేకాని మీరు ఏంటంటే కనుక తీరుతుందా, బెల్లంతో పరిహారం పనిచేస్తుందా అన్నట్టుగా ఏంటంటే కనుక చెడుగా ఆలోచించకండి. మంచిగా ఆలోచించండి, మంచి ఫలితాలు వస్తాయి. ఆ అప్పులు ఏంటంటే కనుక తీరిపోతాయి. అప్పుల కూబిలో నుంచి బయటపడతారు. ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. చాలా పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం కాబట్టి మనస్ఫూర్తిగా ఏంటంటే కనుక ప్రయత్నించండి. తప్పకుండా ఏంటంటే ఫలితం ఉంటుందన్నమాట. రాదని కాదు, ఫలితం వస్తుంది. కాకపోతే కొంతమందికి తొందరగా రావచ్చు, కొంతమందికి ఏంటంటే కొంచెం ఆలస్యంగా రావచ్చు, కానీ ఫలితాలు అయితే పొందే అవకాశం అయితే ఉంటుందండి. బెల్లమే కదా అని మనం ఏంటంటే తేలిగ్గా తీసి పాడేస్తాం, కానీ ఆ బెల్లమే మన అప్పుని తీరుస్తుంది, మనకు దైవానుగ్రహాన్ని కలిగిస్తుంది, ఆర్థికంగా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది అనమాట. కాబట్టి ఇంకా ఆచరించుకోండి. ఇంకా తర్వాత బెల్లంతో ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారం, ఇది కూడా అత్యంత శక్తివంతమైనది, చాలా పవర్ని కలిగి ఉండే పరిహారం. దీనివల్ల ఏంటంటే కనుక భూములు, బంగారం కొనే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక పేదరికం నుంచి మనం బయటపడటానికి కూడా ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఉపయోగపడుతుంది అనమాట. చాలా మందికి తెలిసుండొచ్చండి, బెల్లం అనేది చాలా పవిత్రమైనదని మనం చెప్పాం కదా. అయితే మనకు భూలాభం కలగాలన్నా, గృహలాభం కలగాలన్నా, భూములు అలానే కాకుండా బంగారం కొంటూనే ఉండాలన్నా సరేనండి, ఇప్పుడు చెప్పే విధంగా ఈ బెల్లం పరిహారం అనేది చెయ్యండి. అయితే దీనికి ఒక గడ్డ బెల్లం మొత్తం కావాలండి. అంటే బంచ్ ఉంటుంది కదా, చిన్నది మనకు దొరుకుతూ ఉంటుంది, అర్ధ కేజీ అంటే అర్ధ కేజీ అంటాం, పావు కేజీ ఇలా దొరుకుతూ ఉంటుంది కదండి, అది తెచ్చేసుకోండి. అది మొత్తం కావాలన్నమాట. అయితే చాలా వరకు కూడా మనకి ఏంటంటే మనము సగంలో ఇల్లు కట్టి ఆపేస్తామండి. ఆ ఇల్లుని ఎలాగైనా సరే తిరిగి మళ్ళీ ప్రారంభించి ఆ ఇల్లుని పూర్తి చేసుకొని మేము ఏంటంటే కనుక సొంతింటి కళని నెరవేర్చుకోవాలనుకుంటామండి. కట్టలేకపోతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు, ఏదని అనుకుంటే అది పెండింగ్లో పడిపోతుంది. ఏ పని కూడా సరిగ్గా కానే కాదండి. ఎందుకు మా వెంటే ఇలా జరుగుతుంది, ఎందుకు మా వెంటే ఇలా అవుతుంది అని కొంతమంది అంటే బాధపడతారు. ఖచ్చితంగా బాధ అనేది ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు అంటే ఇది సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం, అత్యంత శక్తివంతమైన పరిహారం. దీనివల్ల ఏంటంటే కనుక మనకు గృహలాభం కానీ, భూలాభం కానీ, బంగారం కొనుగోలు చేసే అంత యోగం కానీ మనకు కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట. కింటళ్ళ కొద్ది
కొద్ది బంగారం ఏం కొనుగోలు చేయం. అలా అని ఏంటంటే కనుక మనము కోట్లల్లో విలువ చేసే భూములు ఏం కొనమండి. మన స్తోమతకు తగ్గట్టు మనకేంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే అనుకూలతను బట్టి మనం కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుంది. మన రాతలో ఉందనుకోండి, మనం పరిహారం చేసిన వెంటనే మనకేంటంటే కనుక పనిచేస్తుంది. మీరు అనుకోవచ్చు మరి మా రాతలో లేకుంటే కాదండి అంటే, అవుతుందండి, కానీ కొంచెం సమయం పడుతుందన్నమాట. అలా కూడా మీకు ఏంటంటే పనిచేసే పరిహారం ఏం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలా బెల్లం పరిహారం అనేది చెయ్యండి. అయితే మనం చెప్పాం కదా ఏంటంటే ఇలా బెల్లం గడ్డ అనేది మొత్తం తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత దానిపైన ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది చేసేసుకోండి, సరిపోతుంది. బెల్లం అందరికి అందుబాటులో ఉంటుంది. మనం ఈజీగా 30 రూపాయలు పెడితే బెల్లం వస్తుంది, ఒక 40 రూపాయలు పెడితే వస్తుంది. తెచ్చేసుకొని ఏంటంటే చక్కగా స్నాన కార్యక్రమాలు చేసుకొని నిష్ట నియమాలతో ఆ బెల్లం పైన బ్లాక్ స్కెచ్ మార్క్ తీసుకొని మీరు ఇప్పుడు మనం 3 చెప్పాం కదా, బంగారం కొనాలని, ఇల్లు కట్టుకోవాలని, భూములు కొనాలని, ఇవన్నీ కూడా రాయకూడదు, ఒకటే రాయాలి. ఎందుకంటే మనకి ఏది అవసరం ఉంటుందో అదే మనం చేయాలి. కానీ అన్నీ రాసేసి అన్నీ ఏంటంటే కనుక చేసామనుకోండి, కొన్నిసార్లు ఏంటంటే ఏది పనిచేయదనమాట. అందుకే ఒకటే రాయండి, లేదంటే 2 రాయండి. అంతేకాని 3, 4 రాసేసి ఏంటంటే కనుక ఫలితాలు రాక ఇబ్బంది పడే కన్నా ఇలా 1, 2 రాసేసుకొని ఇంకా ఫలితం పొందొచ్చు అనమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, దానిపైన ఏంటంటే భూములు కొనాలని కానీ, లేదంటే బంగారం కొనాలని కానీ, సొంతిల్లు కట్టుకోవాలని కానీ ఇలా 2 రాయండి. రాసిన తర్వాత ఏంటంటే కనుక ఆ బెల్లాన్ని తీసుకెళ్ళి రావి చెట్టు మొదట్లో కానీ, లేదంటే కనుక మర్రి చెట్టు మొదట్లో కానీ పాతి పెట్టండి. ఇలా పాతి పెట్టడం వల్ల, ఇలా బెల్లంతో పరిహారం చేయడం వల్ల ఖచ్చితంగా ఏంటంటే కనుక మీరు కోరుకుంది జరుగుతుంది. మీరు కుబేరులాగా మారుతారు. అద్భుతమైన ఫలితాలను మీరే మీ కళ్ళతో చూడగలుగుతారన్నమాట. మీరే ఏంటంటే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారని చెప్పొచ్చు. ఇది చాలా చాలా పవర్ఫుల్ పరిహారం, చాలా శక్తివంతమైన పరిహారం. దీనివల్ల ఏంటంటే కనుక మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఇంకొకటి చెప్పాలంటే కనుక ఈ పరిహారం ఏంటంటే కనుక అనుకూలిస్తుంది. మీకు ఈ పరిహారం చేసిన వెంటనే ఏంటంటే కనుక భూలాభం కలగదు, గృహలాభం కలగదు, కొంచెం సమయం పడుతుంది. 41 రోజుల తర్వాత ఏంటంటే కనుక పరిహారం అనేది పనిచేస్తుంది. అప్పుడు ఏంటంటే కనుక మీకు రిజల్ట్ వస్తుంది. అప్పుడు మీరు ఫలితాలను మీరే మీ కళ్ళతో చూడగలుగుతారని మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. చాలా శక్తివంతమైన పరిహారము కాబట్టి నమ్మకంతో చేసిన వారికి తప్పకుండా ఫలితం అనేది కలుగుతుందన్నమాట. అలానే ఏంటంటే కనుక ఫలితం కూడా వస్తుంది. ఒకసారి చేసామండి కొంచెం బాగానే ఉంది, రెండోసారి చేసుకోవచ్చు అండి అంటే రెండోసారి కూడా చేయొచ్చు. కొంతమందికి 3 నెలల సమయం కూడా పట్టొచ్చండి, కొంతమందికి 41 రోజులు కూడా పట్టొచ్చు. ఇలా సమయం అనేది ఉంటుందన్నమాట. సంవత్సరం తిరిగే లోపు కూడా భూలాభం, గృహలాభం, బంగారం యోగం అనేది కలిగే అవకాశం కూడా ఉంటుంది. ఇలా కూడా పరిహారం అనేది మెల్లిగా పనిచేస్తుంది అనమాట. మెల్లిగా కూడా ఫలితాలను ఇస్తుందని చెప్పొచ్చు. కాబట్టి మీరేంటంటే కనుక నమ్మకంతో ఇలా ఈ పరిహారం అనేది ఆచరించండి. అయితే రేపు మంగళవారం కదండి, రేపు మంగళవారం రోజున ఇప్పుడు చెప్పే ఈ విధంగా ఈ నెంబర్ని రాసి మీ దగ్గర పెట్టుకోండి. ఈ నెంబర్ వల్ల ఏంటంటే కనుక 4 దిక్కుల నుంచి కూడా డబ్బు అనేది ఆకర్షిస్తుంది అనమాట. ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావడానికి అయితే ఈ యొక్క నెంబర్ అనేది మీకు చక్కగా పనిచేస్తుంది చెప్పొచ్చు. ఈ నెంబర్ ఏంటంటే అతీత శక్తివంతమైనది, చాలా పవర్ని కలుగుంటుంది. న్యూమరాలజీ ప్రకారం ఏంటంటే నెంబర్స్లో కూడా మన యొక్క అంటే దురదృష్టాన్ని తొలగించేంత శక్తి ఉంటుందండి. అందుకే ఈ నెంబర్ని ఈ విధంగా రాసేసి మీ దగ్గర పెట్టుకోండి. మనం ఏంటంటే నెంబర్సే కదా, వీటి వల్ల జరుగుతుంది అనుకుంటాం, కానీ నెంబర్స్ వల్ల చాలా జరుగుతాయండి. చాలా వరకు దైవానుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఒక పేపర్ తీసుకొని దానిపైన ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి 777. అలానే కాకుండా ఏంటంటే 559990 అని రాయండి. ఇలా రాసేసిన తర్వాత ఈ నెంబర్ని ఏంటంటే ముందుగా మీ ఇష్టదైవం అంటే ఆంజనేయ స్వామి కావచ్చు, మీ అంటే పూజ గదిలో పెట్టండి. ఈ పేపర్ని అంటే 777 రాయండి, 55 రాయండి, 99 రాయండి, 0 రాయండి. రాసేసి పూజ గదిలో కాసేపు పెట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ నెంబర్ని తీసేసి మీ పర్సులో కానీ జేబులో కానీ పెట్టుకోండి. ఇలా ఏంటంటే ఎన్ని రోజులైనా సరే ఉంచుకోవచ్చండి. మనకు ఇందులో 7 అనే సంఖ్య ఉంది కదా, ఇది ఆంజనేయ స్వామికి అంకితం చేయబడుతుంది. 5 అనే సంఖ్య లక్ష్మీదేవికి, 9 అనే సంఖ్య ఏంటంటే కనుక లక్ష్మీ నరసింహస్వామికి. మనము 0 నుంచి స్టార్ట్ అవుతాం కదండి. ఆ 0 నుంచి ఏంటంటే కనుక ఎదుగుదల అనేది ఉంటుంది. డైరెక్ట్గా ఏంటంటే కనుక కోట్లు మనం ఏం సంపాదించాం కదా, కాబట్టి అలా ఏంటంటే మనకు ఉపయోగపడే నెంబర్ అని చెప్పొచ్చు. అతీత శక్తివంతమైన నెంబర్ కాబట్టి ఈ నెంబర్ని ఈ విధంగా రాసేసి ఇంకా మీ దగ్గర పెట్టుకుంటే చాలు. 4 దిక్కుల నుంచి ఏదో ఒక రూపంలో, అంటే మనకు డబ్బు రూపంలోనే ధనం మన దగ్గరకు వస్తుందని కాదు, ఒక వస్తువు రూపంలో, ఒక వాహన రూపంలో, ఒక అదృష్ట రూపంలో, అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు దైవ రూపంలో కూడా ధనం వస్తుందన్నమాట. ఒక బలము, ఒక ధైర్యము రూపంలో కూడా ధనం అనేది మన దగ్గరకు వస్తుంది. కాబట్టి ఈ విధంగా రాసేసి పెట్టుకొని ఇంకా తర్వాత ఏంటంటే కనుక దాన్ని అలాగే ఉంచుకోండి. ప్రతిదినం మనం ఏంటంటే ఆ నెంబర్ని మనం నోటెడ్ చేసుకొని కూడా చెప్పుకోవచ్చు. లేదంటే మన దగ్గర ఒకసారి పర్సులో పెట్టేసి కూడా వదిలేయచ్చు. పేపర్ మీద రాయటం ఒకవేళ ఇష్టం లేకపోతే ఒక 10 రూపాయల నోటు కానీ 20 రూపాయల నోటు కానీ తీసుకొని దాని మీద కూడా ఈ నెంబర్ రాసేసి ఏంటంటే కనుక పెట్టేసుకోవచ్చు. ఎలా పెట్టినా కానీ మీ అదృష్టం ఏంటంటే కనుక విపరీతంగా వరిస్తుంది. అలానే కాకుండా ధనము, ఐశ్వర్యం మీ వెంట ఉంటుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.
మనకేంటంటే ధనం అనేది నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది కదా, ఆ ఖర్చులు తగ్గడానికి కూడా ఈ నెంబర్ అనేది పనిచేస్తుంది అనమాట. న్యూమరాలజీ ప్రకారం అతీత శక్తివంతమైన నెంబరు, విశ్వ ప్రకారము చాలా పవర్ని కలిగి ఉండే నెంబర్ అనమాట. ఈ నెంబరు అంటే మనిషి యొక్క జీవితాన్ని మారుస్తుంది. అంటే ఒకటేసారి ఫలితాలు ఏమి ఇవ్వదండి, మెల్లిమెల్లిగా ఫలితాలను ఇస్తుంది. కాబట్టి మీరు ఫలితం పొందాలంటే ఖచ్చితంగా రేపు మంగళవారం పూట ఇలా రాసేసి మీ దగ్గర పెట్టుకోండి. ఇంకెన్ని రోజులైనా సరే పెట్టుకోవచ్చు అనమాట అండి. ఇక ఇది మన దగ్గర